మీ హృదయములలో దిగులు పుట్టింపకుడి. నిజమే, ఒకవేళ దిగులు పడుతున్నావా, ఎలా ప్రభా ఈ అప్పు ఎలా తీరుతుంది, ఈ సమస్య ఎలా పోతుంది, ఈ వ్యాధి ఎలాగా, ఈ కష్టం ఎలాగా, ఈ విధంగా అనేక సమస్యలతో నీ ఉండవచ్చు. నీ భయాలన్నీ యేసయ్య తొలగింప ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీద జన్మించినట్లుగా చూస్తున్నాం. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో గనక చూచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము బైబిల్ కనుక చూస్తే 8వ వచనం నుంచి చూద్దామండి. కొందరు గొర్రెల 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, మన గొర్రెల మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. నిజమే, ఎప్పుడు చూడని ఒక వింతైన కార్యాన్ని, ఒక అద్భుతమైన కార్యం వారి జీవితంలో